పోలీస్ శాఖలో పనిచేస్తూ రాజకీయం వైపు అడుగులేస్తున్నటువంటి అధికారులను మనం చాలా మందిలను చూసాం. పొలిటికల్ వైపు పొలిటికల్ విధానాలకు నచ్చి రాజకీయం వైపు రావాలి ఎంతో మంది రాజకీయంలో వస్తున్నటువంటి వాతావరణాన్ని మనం చూస్తా ఉన్నాం. పోలీస్ శాఖలో ఎస్పీ హోదాలో ఉన్నటువంటి గుండ్రు నాగరాజు ఎస్పీగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం మనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాజకీయం వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు, ఆ వైపుగా అడుగులు వేయడానికి గల కారణాలు ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. రాజకీయం వైపు రావాలని ఎందుకు అనిపించింది? ఒక పోలీస్ శాఖలో పనిచేస్తున్నటువంటి మీరు. అంటే నాకు జనరల్ గా పబ్లిక్ లో ఉండే అలవాటు, ప్రజల్లో ఉండటము, ప్రజలతో కలిసి తిరగటము, ప్రజల్లో పని చేయటము, వాళ్ళతో మాట్లాడటం నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ. సరే, ఆ కోరికంతా నాకు పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా తీరింది. 35 years సర్వీస్ చేసిన దీంట్లో నాకు లాస్ట్ ఇయర్ ఏప్రిల్కు నా వాలంటీర్ నా రిటైర్మెంట్ ఏజ్ అయిపోయింది. యాక్చువల్గా ఆ 3 years ఎక్స్టెన్షన్ దాంట్లో ఉన్నాము. ఆ 3 years నాకు అక్కర్లేదని చెప్పి వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టా. ఇక పోలీస్లో 35 years చేసిన తర్వాత మళ్ళీ ఖాళీ కూర్చుంటే కూడా పిచ్చిలేసినట్టు ఉంటుంది. కాబట్టి మళ్ళీ ప్రజల్లోకి పోవాలంటే రాజకీయంలో ఉన్నంత యాక్సెస్ ప్రజల్లోకి పోవడానికి వేరే ఆర్గనైజేషన్లో తక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే మనకు అన్లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయో, ఎక్కడ యాక్సెస్ ఎక్కువ ఉంటుందో దాన్ని నేను చూస్ చేసుకోవాలనుకున్నా. నెక్స్ట్ యూనిఫామ్ తీసేసిన తర్వాత పాలిటిక్స్ చూస్ చేసుకున్నాను. ముఖ్యంగా మీ ప్రాపర్ ఎక్కడ, మీకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఒక రకంగా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటిది అనుకునే వాళ్ళు మా ధృవ టీవీ వేదికగా మీరు చెప్పండి. మీ ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాలంటే మీకు ఒక రోజంతా అవుతుంది. ఇప్పుడు ఆ టైం లేదు. ఫ్యామిలీ వరకు చెప్పండి. సరే, నా వరకు చెప్తా. నా పేరు డుంగురోత్ నాగరాజు, నా ప్రాపర్ ఖమ్మం. నేను మహబాద్లో 13 నెలలు పనిచేసిన. ఆ 13 నెలల్లోనే ఇక్కడ మేము చాలా పనులు చేసి ప్రజలకు దగ్గర అయినాం. ప్రజలు కూడా అట్లనే మా పట్ల స్పందించి మమ్మల్ని కూడా దగ్గర తీసుకున్నారు. ప్రతి పని కూడా మేము చేసింది సక్సెస్ అయింది. అందుకనే ఈ ప్రాంత ప్రజలతో మాకు అటాచ్మెంట్ ఎక్కువ ఉన్నది. కాబట్టి మేము అప్పుడప్పుడు ఆ గురు వీరభద్ర స్వామి టెంపుల్, అమ్మవారి దర్శనం చేసుకొని ఆశీర్వాదానికి వస్తాం. వచ్చినప్పుడు ఇక్కడ ఒక గుడి ఉంటుంది, ఈ గుడికి వస్తాం. ఇక్కడ వీళ్ళందరినీ చూసి పలకరించి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. సామాజిక సేవలు చేయడం డుంగురోతు నాగరాజు ఫస్ట్ నుంచి అలవాటు. ముఖ్యంగా మీరు ఇప్పటిదాకా చూసినటువంటి ఒక 35 సంవత్సరాలు సుదీర్ఘంగా మీరు ఉద్యోగంలో ఉన్నారు. ఈ సమయంలో మీరంతా చూసి ఉంటారు రాజకీయంగా, రాజకీయ నాయకులు ఏంటిది, పరిస్థితులు ఏంది, ఆ జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్లన్నీ చూసినప్పుడు మీకు ఈ రాజకీయం వైపు పోకూడదు, ఇదంతా ఒక రొచ్చులా ఉంటుంది, ఈ గొడవలతో కూడుకున్నటువంటిది, రాజకీయంలో అనేసరికినే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైట్ చేసుకోవాల్సి వస్తుంది అనేటువంటిది ఏమో అనిపించలేదా మీకు? చూసారా? గొడవలు మన కుటుంబంలో కూడా ఉంటాయి, మన ఇంటి పక్కన ఉంటుంది, సొసైటీలో ఉంటుంది. అది వదిలేసిపోతామా? పోంగా ఇల్లు అన్నాక గొడవ ఉంటుంది, వాడకట్ట అన్నాక గొడవ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ అన్నాక గొడవ ఉంటుంది. భిన్నాభిప్రాయాలు ఉంటాయి, భిన్న వ్యక్తులు ఉంటారు. అది ఎక్కడన్నా ఈ సమాజంలో ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నది, ఇది మనతోని కాదు అని వదిలేసిపోవడం ఎక్కడ సాధ్యం కాదు. అట్లా అనుకుంటే ఇక్కడ ఉన్న మనందరం కూడా అసలు కుటుంబాల్లో ఉండడానికి వీల్లేదు. శుభ్రంగా పోయి ఎక్కడన్నా చెట్ల కిందనో బండల గల కూర్చోవాలి. కానీ ఎవరం పోం మనం, ఎందుకంటే అది మన ఇల్లు కాబట్టి. రాజకీయంలో ఉంటే 100 అవకతవకలు ఉంటుండొచ్చు, మన సమాజంలో ఉన్నట్టే. మనకు సెట్ అయ్యే దారి ఒకటి ఉంటుంది, మనం పయనించాల్సిన మార్గం ఒకటి ఉంటుంది, దాంట్లో పయనిస్తాం అంతే. ఫస్ట్ ఎమ్మెల్యేగా ప్రయత్నం చేశారు, టికెట్ రాలేదు, ఆగిపోయింది. ఇప్పుడు ఎంపీగా ప్రయత్నిస్తున్నారు. సాధ్యపడుతుందా? ఇస్తారంటున్నారా? చూద్దాం. మ్యాన్ ప్రపోజల్స్, గాడ్ డిస్పోజల్స్. మన ప్రయత్నం మనం చేద్దాం. సక్సెస్ అనేది భగవంతుడు ఇస్తాడు. రాజకీయ నాయకులకు మనం ఏదో అడగంగానే ఇవ్వాలని రూల్ కూడా లేదు. వాళ్ళకి ఎన్నో కమిట్మెంట్స్ ఉంటాయి, సీనియర్లు ఉంటారు. అట్లనే వాళ్ళు సర్వే చేస్తే ప్రజల్లో నాకన్నా మంచి క్యాండిడేట్ తెలియవచ్చు, నాగరాజు కానీ ఈయన బాగుంటాడు అనిపించవచ్చు, ఎవరికైనా ఇస్తారు. దాంట్లో అట్లేం లేదు. ప్రస్తుతం అయితే పార్లమెంటు పరిధి చూసుకున్నప్పుడు మహబాద్ నుంచి వస్తున్నారా పక్కన? ఇది యా. ఏ పార్టీ నుంచి రాబోతున్నారు? నేను అనుకోవటం కాంగ్రెస్ పార్టీ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదు, కొన్ని దశాబ్దాలుగా మాది సంప్రదాయ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి సరే, నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను పార్టీలు మాట్లాడొద్దు, నాకు వాళ్ళు వీళ్ళనే భేదాభిప్రాయాలు ఉండొద్దు. కాబట్టి నేను ఏనాడు కూడా పార్టీల గురించి మాట్లాడలేదు. ఆ విషయం ఇక్కడ మహబాద్ ప్రజలకు కూడా తెలుసు. నేను ఎట్లా ఉద్యోగం చేస్తా, ఎవరిని ఎట్లా చూసుకుంటా అనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి యూనిఫామ్ వేసినంత వరకు నేను రాజకీయాలు మాట్లాడాను. యూనిఫామ్ తీసిన తర్వాతనే రాజకీయాలు మాట్లాడతాను. మామూలుగా పొలిటికల్ గా రావాలంటే ముందు రాజీనామా లేఖ చేయాలి, ముందు డిపార్ట్మెంట్ నుంచి రిజిగ్నేషన్ ఉండాలి. ఇవన్నీ చేసే ప్రాసెస్ అయిందా? మీరు నడుస్తూ వాలంటీర్ రిటైర్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మహబాద్ ప్రాంతం వచ్చేటప్పటికి సుదీర్ఘంగా కొంచెం ఏజెన్సీ ప్రాంతాలతో కూడుకున్నటువంటి మిళితమైనటువంటి ప్రాంతం. 7 నియోజకవర్గాలు ఉంటాయి. దరిదాపుగా చాలా ఎస్టాబ్లిష్డ్ ప్రాంతం, చాలా పెద్ద ప్రాంతం. ఈ ప్రాంతంలో అందరినీ సమన్వయం చేయడం సాధ్యమేనా మీకు? ప్రజల్లో బతకాలనుకున్నోడికి ఏది అసాధ్యం కాదు. డెఫినెట్ గా అన్ని సాధ్యపడతాయి. అసలు మామూలుగా పోలీసు వాళ్ళకి ప్రజలంతా దూరం ఉంటారు, మిమ్మల్ని చూసి ఆదరిస్తారా? పోలీస్ శాఖ నుంచి వచ్చింది కదా అని. నేను పోలీసులో ఉన్నప్పుడే ఆదరించారు, పోలీసు నుంచి వచ్చినాక ఎట్లా ఆదరించారు? పోలీసు నుంచి దూరం ఉంటారని అది ఒక అనిపిస్తుంది. అట్లా మీకు ఎందుకు అనిపిస్తుంది అంటే,
పోలీసులు జర కఠినంగా మాట్లాడతారు, డ్యూటీ విషయంలో ఉంటారు కాబట్టి మీకు అందరికీ అట్లా ఒక అభిప్రాయం ఉంటుంది పోలీస్ అంటే ఇట్లుంటుందని. అట్లుండకపోతే కొన్ని పనులు కావు. కొన్ని వ్యవహారాలు చక్కబడాలంటే పోలీసులు కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళందరినీ చూసినప్పుడు దూరం నుండి చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే అరే వీళ్ళంతా ఇట్లుంటారు అనుకుంటారు. అది తప్పేం కాదు, వాళ్ళ అభిప్రాయం అది. కానీ పోలీసులు ఎప్పుడూ చెడ్డోళ్ళు కాదు, వాళ్ళు డెఫినెట్గా మంచిగానే చూడాలనుకుంటారు, మంచిగానే ఉండాలనుకుంటారు. కానీ కొన్ని పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు కఠినంగా వ్యవహరిస్తారు అంతే. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు నాగరాజు గారు ఏం చెప్తారు? నేను చెప్పేంత ఉందా వీళ్ళకు? వీళ్ళ దాంట్లోనే బోలెడు చైతన్యం ఉన్నది, మహబాద్ గడ్డ మీదనే చైతన్యం ఉన్నది. గతంలో వేరు సార్, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ప్రజలంతా స్పీడ్ అయిపోయారు, మొబైల్స్ వచ్చినాయి, టీవీ ఛానల్ వచ్చినాయి, అన్ని వచ్చినాయి, అంతా స్పీడ్ అయిపోయారు. ఎంత స్పీడ్ అయినా ఏడైనా కూడా నేల మీదే నిలబడతారు, కడుపుకింత అన్నమే తింటారు, పక్కనోనికి హలో హాయ్ అనుకొని పలకరించుకుంటారు. ఇవన్నీ టెక్నాలజీ డెవలప్మెంట్ వచ్చినాయి, స్పీడ్ అయినాయి తప్ప మనుషులందరూ ఒకటే, ఎప్పుడు అట్లనే ఉంటారు. మనం మాట్లాడే విధానం బట్టి ఉంటుంది. పాత సామెత ఒకటి ఉంటుంది, నోరు మంచిదైతే ఊరు మంచిది అని చెప్పి. మనం మంచిగా ఉంటే అందరు మంచిగానే ఉంటారు. పొలిటికల్ అంతా కూడా ఒక పొల్యూషన్ అయిపోయినటువంటి వాతావరణం, మొత్తం డబ్బు లేనిది నడవట్లేదు. మీరు ఒక ఉద్యోగిగా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు లక్షల కోట్లు పెట్టాల్సి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఇవన్నీ ఎదుర్కోగలుగుతారా? మరి మొన్న ఇక్కడ గెలిచిన వాళ్ళందరూ 2 లక్షల కోట్లు పెట్టిర్రు లేదుగా? ఎన్ని కోట్లు ఉన్నాయి? ఇప్పుడు మన మంత్రి గారు సీతక్క మేడం, ములుగు ఎమ్మెల్యే గారు మేడం దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయా? గెలిచింది కదా. అట్లుండదు, అదొక భ్రమ, అదొక ఫ్లో. అట్లా పోయినప్పుడు అట్లా అనిపిస్తుంది. ఇప్పుడు గెలవలేదు అందరు. మరి అందుకే మీరున్నటువంటి పొజిషన్లో, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో బేరే చేసుకోవడం సాధ్యమేనా మీకు? నాకు అన్నీ సాధ్యమేనే, నాకు అసాధ్యం అనేది ఇప్పటివరకు ఎప్పుడు లేదు. నా ప్రయత్నం వరకు చేస్తా. నా చేతికి ఏదైనా పని వస్తే దాని అంతం చూసేంత వరకు దాన్ని వదలా. ఆ విషయం మహబాద్ ప్రజలందరికీ తెలుసు. నేను గుడంబ తీయాలి అని సంకల్పం చేసినప్పుడు నన్ను చాలామంది వెనక్కి లాగారు. ఇక్కడ గుడంబ తీయటం సాధ్యం కాదని చెప్పారు. ఇక్కడ నేల ఎంత సహజమో గుడంబ అంత సహజం ఉంటుంది. మానుకోట ప్రాంతంలో గుడంబ తీయటం ఏందిరా పిచ్చోని వాని తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఈ పోలీసు వాడికి పైసలు సరిపోతలేవేమో, లేకపోతే ఎక్కువ కావాలనుకుంటుంటే కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ మనం చిత్తశుద్ధితో పని చేసుకుంటూ ముందుకు పోతే అదే అన్నోళ్ళు అర్థం చేసుకున్నారు, గుడంబని తీసారు. గుడంబ పోయిందా లేదా? పోయింది కదా. తర్వాత వచ్చి ఉండొచ్చు, అది వేరే విషయం. నేను దాని గురించి మాట్లాడలా. గుడంబ ఖచ్చితంగా పోయింది. ఎట్లా పోయింది? నల్ల బెల్లం వ్యాపారస్తులు సహకరించారు, వాళ్ళు బెల్లం తేయటం మానేసారు, వ్యాపారం చేయలేదు. అదే టైంలో గుడంబ కాసేటోళ్ళు కూడా గుడంబ కాయటం మానేసారు. గుడంబ కాసే ప్రాంతాల్లో ఉండే యువత, మహిళలు మాకే ఇన్ఫర్మేషన్లు ఇచ్చి మా ముందే వాళ్ళు మొత్తం తవ్వి అవన్నీ బకెట్లు డ్రమ్ములు లోపల మగ్గ పెడతారు కదా, అది వాళ్ళే తీసారు. మేము ముట్టలేదు దేన్ని కూడా. కాబట్టి మనం చిత్తశుద్ధితో పని చేసుకుంటూ పోతే అవతల వాళ్ళు అర్థమవుతుంది. అర్థం చేసుకున్నారంటే మనకన్నా ముందు వాళ్ళే ఉండి పనిచేస్తారు. మీకున్నటువంటి సంబంధాలు, మీకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి పరిచయాల వల్ల మహబాద్ ఎంచుకుంటున్నారు. ఒకవేళ పార్టీ ఇక్కడ కాదు వేరే చోట అని చూసిస్తే అది అప్పటికి ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించాలి అంత దూరం. మేము ఈరోజు మీరు చూసాము, కొంచెం హడావుడిగా మొత్తం ర్యాలీ చేశారు. దాదాపు 300-400 బైకులు, మొత్తం యువత కనబడుతున్నారు. సీనియర్ పొలిటికల్ లీడర్తో మీరు ఎక్కడ కన్సల్ట్ అయినట్టు ఏం కనిపిస్తలేదు. దీని విషయాలు మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తీసింది మేము ర్యాలీ కాదు. నేను గుడికి వచ్చినా వాళ్ళు నన్ను చూస్తానికి వచ్చారు, నేను ఇక్కడికి వస్తున్నా వాళ్ళు నా ఆయనకు వచ్చారు. దిస్ ఇస్ నాట్ ర్యాలీ, నెంబర్ 1. నెంబర్ 2, నిజంగానే నేను ఎవ్వరు సీనియర్స్ని కూడా పెద్దగా రికమెండ్ చేయటం అటువంటివి చేయటం నిజంగా ఇంకా చేయలేదు. ఎందుకంటే నాకు డ్యూటీ ఒకటి ఉంటుంది కాబట్టి డ్యూటీ చేసుకుంటా టైం స్పెండ్ చేయాలి. కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం. అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది సమయం లేదు. 3 నెలలు 2 నెలలు టైం ఉంది. ఈ లోపల మీరు రిజిగ్నేషన్ కావాలి, అందరితో అప్రోచ్ కావాలి, టికెట్ తెచ్చుకోవాలి, అధిష్టానాన్ని ఒప్పించాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. అది మానవ ప్రయత్నం. ऊपर वाला देना है तो छप्पड़ फाड़ के देता, वो एक दिन में खत्म हो जाता काम. ముఖ్యంగా నాగరాజు గారికి ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి మీ భవిష్యత్తు కావచ్చు, కార్యాచరణ కావచ్చు, రాబోయే రోజులలో ఎలా ఉండబోతుంది? నేను అంత దూరం ఆలోచించనే. నాకు నా ముందున్న సబ్జెక్టే ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఎంపీగా వచ్చారంటే ఇక్కడ ప్రజలకు ఏం చెప్తారు? ఎంపీ టికెట్ మీకు వచ్చింది, మీరేం చెప్తారు? ఎంపీ టికెట్ వచ్చి నిలబడడానికి ఏం చెప్తామే, ఓట్లేసి గెలిపిమని చెప్తాం. అనుకున్నటువంటి గోల్ ఏదైతే ఉందో అది సక్సెస్ కావాలని, మీ ప్రయత్నం ఫలించాలని మా వైపు నుంచి, మా ధ్రువ టీవీ నుంచి కోరుకుంటాం. థ్యాంక్ యూ.